ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో మనం మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడుతున్నారో ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో చూద్దాం. ముందు వీడియోలో ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్‌ని చూసాం కదా! ఈ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ శామ్ కరన్ రాజస్థాన్‌కి ఆడతాడు. బ్యాటింగ్‌లో చేసిన పర్ఫార్మెన్స్ వచ్చేసి అగెయిన్స్ట్ నేపాల్ 8 బాల్స్‌లో 2 రన్స్. వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా 30 బాల్స్‌లో 43 రన్స్ చేశాడు నాట్‌ఔట్. స్కాట్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 20 బాల్స్‌లో 28 రన్స్ చేశాడు. ఇటలీకి అగెయిన్స్ట్‌గా 19 బాల్స్‌లో 25 రన్స్. ఇది గ్రూప్ స్టేజెస్‌లో. సూపర్ ఎయిట్స్‌కి వచ్చేసరికి శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా 11 బాల్స్‌లో 11 రన్స్. పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 15 బాల్స్‌లో 16 రన్స్. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 22 బాల్స్‌లో 24 రన్స్ చేశాడు. ఇది సూపర్ ఎయిట్స్ తన పర్ఫార్మెన్స్. ఇండియాకి అగెయిన్స్ట్‌గా సెమీస్‌లో 14 బాల్స్‌లో 18 రన్స్ చేశాడు. ఇది తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అగెయిన్స్ట్ నేపాల్ 27 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసాడు. అగెయిన్స్ట్ వెస్టిండీస్ 36 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసి. అగెయిన్స్ట్ స్కాట్లాండ్ ఒక వికెట్ తీసాడు, 33 రన్స్ ఇచ్చాడు. ఇటలీకి అగెయిన్స్ట్గా 3 వికెట్స్ తీసి 22 రన్స్ ఇచ్చాడు. ఇది తన సూపర్ ఎయిట్స్కి రాకముందు పర్ఫార్మెన్స్ లీగ్ మ్యాచెస్లో. ఇంకా సూపర్ ఎయిట్స్ విషయానికి వచ్చేస్తే పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా 24 రన్స్ ఇచ్చాడు, వికెట్ ఏం తీయలేదు. న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా వికెట్ ఏం తీయలేదు కానీ 0 రన్స్. ఇండియాకి అగెయిన్స్ట్గా 53 రన్స్ ఇచ్చాడు, వికెట్ ఏమి ఇవ్వలేదు. ఇది శామ్ కరన్ యొక్క బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే విల్ జాక్సన్ ముంబైకి ఆడతాడు కదా, తిను లీగ్ మ్యాచెస్లో నేపాల్కి అగెయిన్స్ట్గా 18 బాల్స్లో 39 రన్స్ నాట్అవుట్. వెస్టిండీస్కి అగెయిన్స్ట్గా 3 బాల్స్లో 2 రన్స్. స్కాట్లాండ్కి అగెయిన్స్ట్గా 10 బాల్స్లో 16 రన్స్ నాట్అవుట్. ఇటలీకి అగెయిన్స్ట్గా 22 బాల్స్లో 53 రన్స్ నాట్అవుట్. ఇది తిన పర్ఫార్మెన్స్ గ్రూప్ స్టేజెస్ ఆర్ లీగ్ మ్యాచెస్లో. నెక్స్ట్ సూపర్ ఎయిట్స్ విషయానికి వచ్చేస్తే 14 బాల్స్లో 21 రన్స్ చేశాడు శ్రీలంకకి అగెయిన్స్ట్గా. పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా 23 బాల్స్లో 28 రన్స్ చేశాడు. న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా 18 బాల్స్లో 32 రన్స్ నాట్అవుట్గా నిలిచాడు. ఇది సూపర్ ఎయిట్స్లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా సెమీఫైనల్ విషయానికి వచ్చేస్తే 20 బాల్స్లో 35 రన్స్ చేశాడు అగెయిన్స్ట్ ఇండియా. ఇది ఓవరాల్గా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ విల్ జాక్స్ది. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అగెయిన్స్ట్ నేపాల్ 17 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసి. వెస్టిండీస్కి అగెయిన్స్ట్గా 32 రన్స్ ఇచ్చారు, 0 వికెట్స్ తీసి. ఇటలీకి అగెయిన్స్ట్గా 34 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. శ్రీలంకకి అగెయిన్స్ట్గా 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా 27 రన్స్ ఇచ్చాడు, వికెట్స్ ఏం తెలియదు. న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా 23 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీసి. ఇండియాకి అగెయిన్స్ట్గా 40 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీసి. ఇది విల్ జాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ బౌలింగ్లో. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే జోఫ్రా ఆర్చర్. తిన ఆర్ఆర్కి ఆడతాడు. తిన బ్యాటింగ్లో వచ్చేసి నేపాల్కి అగెయిన్స్ట్గా 3 బాల్స్లో 1 రన్. వెస్టిండీస్కి అగెయిన్స్ట్గా 4 బాల్స్లో 6 రన్స్. స్కాట్లాండ్కి అగెయిన్స్ట్గా బ్యాటింగ్ చేయలేదు. ఇటలీకి అగెయిన్స్ట్గా 1 బాల్ 1 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. శ్రీలంకకి అగెయిన్స్ట్గా డకౌట్ ఫస్ట్ బాల్కి. పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా 2 బాల్స్లో 5 రన్స్ నాట్అవుట్. న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా బ్యాటింగ్ రాలేదు తనకి. ఇండియాకి అగెయిన్స్ట్గా 4 బాల్స్లో 19 రన్స్ చేశాడు. ఇది ఆర్చర్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే నేపాల్కి అగెయిన్స్ట్గా 42 రన్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఒక వికెట్ తీసి. వెస్టిండీస్కి అగెయిన్స్ట్గా 48 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసి. స్కాట్లాండ్కి అగెయిన్స్ట్గా 2 వికెట్స్ తీశాడు, 24 రన్స్ ఇచ్చి. ఇటలీకి అగెయిన్స్ట్గా 2 వికెట్స్ తీశాడు, 35 రన్స్ ఇచ్చి. ఇవి లీగ్ మ్యాచెస్లో. సూపర్ విషయానికి వచ్చేస్తే 2 వికెట్స్ తీశాడు, 20 రన్స్ ఇచ్చి. శ్రీలంకకి అగెయిన్స్ట్గా పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా 32 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ ఇచ్చి తీసి. న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా వికెట్స్ ఏం తెలియదు, 24 రన్స్ ఇచ్చాడు. ఇంకా సెమీఫైనల్లో చూసుకుంటే ఇండియాకి అగెయిన్స్ట్గా 61 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసి. ఇది జోఫ్రా ఆర్చర్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ బౌలింగ్లో.
నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జేమీ ఓర్టన్. ఓర్టన్ సిఎస్కేకి ఆడతాడు. తిను వెస్టిండీస్కి అగేన్స్ట్గా 6 balls 5 runs చేశాడు. స్కాట్లాండ్కి అగేన్స్ట్గా బ్యాటింగ్ చేయలేదు. ఇటలీకి అగేన్స్ట్గా 9 balls 15 runs స్కోర్ చేశాడు. శ్రీలంకకి అగేన్స్ట్గా 10 balls 10 runs స్కోర్ చేశాడు. పాకిస్తాన్కి అగేన్స్ట్గా రన్స్ ఏం స్కోర్ చేయలేదు 3 balls. ఇంకా ఇండియాకి అగేన్స్ట్గా ఆడినప్పుడు 3 balls 2 runs నాట్ అవుట్. ఇది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ జమ్మీ ఓర్టన్ది. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వెస్టిండీస్కి అగేన్స్ట్గా 33 runs ఇచ్చాడు, 2 wickets తీసుకొని. స్కాట్లాండ్కి అగేన్స్ట్గా 23 runs ఇచ్చాడు, 1 wicket తీశాడు. ఇటలీకి అగేన్స్ట్గా 3 wickets తీసి 18 runs ఇచ్చాడు. శ్రీలంకకి అగేన్స్ట్గా 1 wicket తీసి 13 runs ఇచ్చాడు. పాకిస్తాన్కి అగేన్స్ట్గా 26 runs ఇచ్చాడు, 2 wickets తీసి. ఇండియాకి అగేన్స్ట్ 36 runs ఇచ్చాడు, వికెట్స్ ఏం తెలియదు. ఇది జమ్మీ ఓర్టన్ యొక్క పర్ఫార్మెన్స్. ఇంకా ఆఖరి ప్లేయర్ ఎవరైతే ఐపీఎల్ ఆడుతున్నారో డీసీకి దీని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, బెంచ్ మీదే ఉన్నాడు మొత్తం టోర్నమెంట్ మొత్తం కూడా. కానీ బెన్ డకెట్. ఇవి ఇంగ్లాండ్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ వరల్డ్ కప్లో ఐపీఎల్ ఆడిపోయే ప్లేయర్స్. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీంతో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.